కేటీఆర్ తనను తాను శుద్ధపుస అనుకుంటున్నారని బీర్లా ఐలయ్య విమర్శించారు. తానే సిట్ను ప్రశ్నిస్తా అని అంటున్నారని ఆక్షేపించారు. కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే సిట్ ముందు వాస్తవం అంగీకరించి తెలంగాణ సమాజం ముందు తప్పు ఒప్పుకోవాలన్నారు. హరీష్ రావుకు తలకాయలో ధమాకు ఉందో లేదో అర్థం కావట్లేదని ఫైర్ అయ్యారు. హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందని తెలిసి ఆయన సైతం షాక్ అయ్యారన్నారు. భార్యాభర్తలు, సినీ ప్రముఖులు, తెలంగాణ ఉద్యమకారులు ఫోన్లో ట్యాప్ చేశారని ఆరోపించారు బీర్లా ఐలయ్య. సీటు ముందు పోయి నేను చేసింది తప్పే, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలను వేడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ అంటే భారతదేశంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంది. ఉద్యమాలు చేసి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఒక చీడ పురుగు లెక్క 10 సంవత్సరాలు తెలంగాణ సంపదను దాచుకొని దాంతో కేటీఆర్ కు బలిపెక్కి ఇవాళ నీచ రాజకీయాలు కొడగట్టాడు. ఎప్పుడు మేమే అధికారం ఉండాలి, మాకెవరు అడ్డుండొద్దు, మాకు ప్రభుత్వం ఉందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రభుత్వాన్ని తన చేతిలో తీసుకొని ప్రతిపక్షాల ఫోన్లు, వాళ్ళ నాయకుల ఫోన్లు, వాళ్ళ సొంతింటి వాళ్ళ బావ ఫోను, వాళ్ళ చెల్లె ఫోను, అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న ఈటల రాజేందర్ ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ చేసినటువంటి నీచుడు. నీ పార్టీ మీదే నీకు నమ్మకం లేదు, అలాంటివి అవాక్కులు చవాకులు పేరుతున్నావు. మరి నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, 6 అడుగుల ఆజానుభావుడు హరీష్ రావు గారు ఇప్పటికైనా మొన్న సిట్టు పిలిచినప్పుడు వాళ్ళు సిట్టు ప్రశ్నించే ప్రశ్న చూస్తే ఆయనకే మైండ్ బ్లాక్ అయినట్టున్నారు. సొంత బామ్మది, సొంత మామ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్, హరీష్ రావుకు సంబంధించిన ప్రత్యేక సలహాదారులు IAS లు అశోక్ రెడ్డి గాని, కృష్ణారెడ్డి గాని, ఇంకా ఆయన అంచెల్లో ఫోన్ ట్యాప్ చేసి ఎలక్షన్ లో ఎంతమంది ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చిండు, ఎమ్మెల్యేలు ప్రభావం పెట్టుకొని మా అధికారం ఏడ గుంజుకుంటుందని చెప్పి హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది. మరి మొన్న నిజాలు తెలిసాక హరీష్ రావు కూడా మైండ్ బ్లాక్ అయింది. ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఈటల రాజేందర్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఇలా మళ్ళా శుద్ధపూస లెక్క నేనే ప్రశ్నిత సిట్ అని చెప్పి అవాక్కులు చవాకులు పెడుతున్న కేటీఆర్, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి. సిగ్గు శరం ఉంటే